ఈ బొమ్మలన్నీ పెట్టినంత మాత్రాన వాళ్ళు నిజంగా పురాణాల్లో సుభద్ర అర్జునులు అయిపోతారా చెప్పండి. పద్మావతి లాంటి హాఫ్ మైండ్ వాళ్ళకి నేను చెప్పింది అర్థం చేసుకున్నంత కెపాసిటీ ఉండదు, కానీ మీలాంటి బ్రిలియన్స్ ఉంటుంది. ఏమంటారు? బొమ్మలు పెడదాం. మీరు సూపర్ అండి, సూపర్. పదండి చెప్తాను. అవి తీసుకొచ్చి పెట్టమ్మా. అలివేలు గారు మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. చెప్పండి. అవును, ఇంకేంటంటే పదండి పదండి. పదండి. అమ్మా ఇక్కడే ఉండి చూడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు జానకి? అమ్మా ఆ బొమ్మలు అక్కడ పెట్టు. ఆగండి ఆగండి. ఏమైంది? ఏం లేదండి, ఆవిడ అక్కడి నుంచి చూస్తున్నారు కదా, మీరు మీ చేత్తో అక్కడ బొమ్మలు పెడితే ఆవిడ ఇంకా బాధపడుతుంది. నన్ను గుడ్డిగా ఫాలో అయిపోండి. వాళ్ళ మీద మనం రివెంజ్ తెచ్చుకుందాం. ఇంకేం ఆలోచించకండి, నేను చెప్పేది వినండి. సరే, ఆ బొమ్మలు ఇలా ఇవ్వమ్మా. ఇదిగో. అలివేలు గారు మీరు సూపర్ అండి. అయింది కదా, ఇక పాట మొదలు పెడదామా? ఒక్క నిమిషం బామ్మ, ఇప్పుడే వస్తాను. ఏంటో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వెళ్తున్నారు. ఇలా అయితే తెల్లారినట్టే. నేనంటేనే ఇష్టం కాదు, నేనంటేనే ఇష్టం. ఆహా కాదు, నేనంటేనే ఇష్టం. లేదు, నేనంటేనే ఇష్టం కాదు. ఏంటే మీ గోల? నీకు నేనంటే ఇష్టమా, పద్దు అంటే ఇష్టమా? చెప్పమ్మా, నేనంటే ఇష్టమా, అలివేలంటే ఇష్టమా? చిన్నపిల్లల ఏంటి అల్లరి? అవతల ఫంక్షన్ వదిలేసి మీరు కూడా లోపలికి వచ్చేసారేంటి? మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో చెప్పమ్మా. ఇద్దర్లో ఎవరంటే ఇష్టమో చెప్పు. చెప్పమ్మా, ఇద్దరం పందెం వేసుకున్నాం. భలే ప్రశ్న అడిగారే బామ్మ. అదేనే, భలే ఇరకాటంలో పడేసిన ప్రశ్న అడిగారే అని అంటున్నా. నేనంటేనే ఇష్టమని చెప్పు. నేనంటేనే ఇష్టమని చెప్పు. మీలో ఎవరేంటో తెలియనప్పుడు అది మాత్రం ఏం చెప్తుందే పాపం. బామ్మ, మీరు నోరు మూసుకుంటారా? ఎవరేంటో తెలియడం ఏంటి? తిక్క మాటలు మాట్లాడుతుంది, మీరు పట్టించుకోకండి. అయితే చెప్పు. ఏకన్ని ఇష్టమని అడిగితే ఏం చెప్తానమ్మా?
గాలి కావాలా నీరు కావాలా అంటే ఏం చెప్తాం? బ్రతకడానికి రెండూ కావాలి. బిడ్డల విషయంలో తల్లి కూడా అంతే. సమాధానం చెప్పకుండా లౌక్యం ప్రదర్శించి తప్పించుకుందే మీ అమ్మ. పెద్దదానివని కూడా చూడను బామ్మ. కొడతావా ఏంటి? ఇలాంటి విషయాల్లో ఆలోచించను. కొట్టినా కొడతాను. అయినా మీకిప్పుడు కొత్తగా ఈ అనుమానం ఎందుకొచ్చిందమ్మా? టైం వచ్చినప్పుడు వాటంతట అవే బయటకు వస్తాయే. ఈ 20 ఏళ్ల నుంచి నన్ను ఒక అనుమానం వెంటాడుతోంది కదా, అలా. నీ అనుమానం ఏంటి? అంతు చిక్కని అనుమానం ఒకటి ఉందిలే అమ్మా. బామ్మ మాటలకేం గాని నా మాట వినండి. అమ్మకి మీరెప్పుడు రెండు కళ్లే, సరేనా? సరే కాని మా కోసం నువ్వు బొమ్మల కొలువులో ఏ బొమ్మ పెట్టబోతున్నావు? యశోద కృష్ణుడి బొమ్మనా? కన్న తల్లైన దేవకికి దూరమై యశోద దగ్గర పెరిగిన ఈ కృష్ణుడి బొమ్మ ఎందుకు పెడుతున్నావమ్మా? కొంప తీసి ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని పెంచుకుంటున్నావా ఏంటి? భలే ప్రశ్న అడిగావు. ఆ చెప్పమ్మా, మీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందే? అమ్మ తెచ్చిన బొమ్మకున్న అర్థం అదే కదా. అవునవును, అదే. ఏమే జానకి, నేనడిగింది నిజమా ఏంటి? చెప్పమ్మా, మాలో ఎవరైనా పెంచుకుంటున్నావా? ఈవిడికి వయసు మీద పడింది కాబట్టి చాదస్తంతో మాట్లాడుతుంది. మీకేమైందమ్మా? ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు? ఈ మాటలు వీళ్ళంటున్నది కాదే, వీళ్ళ చేత దేవుడే పలికిస్తున్నాడు. ఇంకా చాలు బామ్మ. పిల్లలు తెలియక అడిగిన ప్రశ్నలను పెద్దరికంతో సరిచేయాల్సింది పోయి వీళ్ళల్లో ఒక్కదానివే మాట్లాడుతున్నావా? అమ్మా, మేమేదో సరదాగా ఆట పట్టించడానికి అన్నామమ్మా. నువ్వు సీరియస్ గా తీసుకోకు. మీ మాటలు ఈటిల్లో మనసు గుచ్చుకుంటున్నాయి. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా. మీ ఇద్దరూ నా కన్న బిడ్డలే. నేను 9 నెలలు మోసి జన్మనిచ్చిన బిడ్డలే. నా పేగు తెంచుకుని పుట్టారు. మీలో నా రక్తమే ప్రవహిస్తోంది, సరేనా? సారీ అమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకండి. పదండి. బుద్ధుందా నీకు? కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేద్దామనుకుంటున్నావా? నేను నెట్టేయాలనుకోవటం లేదే. రేపటి రోజున సముద్రంలో పడవ మునిగిపోయినట్టు మునిగిపోకుండా ముందే జాగ్రత్త పడదాము అనుకుంటున్నా. అఘోరించావులే. పిల్లల దగ్గర ఇంకోసారి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడవంటే చంపేస్తాను. ఉదయం నుంచి నా ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ కాలు దురద పెడుతోంది. ఈ రోజు ఏదో అపశకునం జరుగుతుందని నాకు అనుమానం కలుగుతోంది. ఇంకా అపశకునాలు మాట్లాడుకో. ఏదో ఒక రోజున నిజం తెలియాల్సిందే కదా. ఆ రోజు చూసుకుందాం. ఆ రోజు ఈ రోజేమోనని నా మనసు కనిపిస్తోంది. తుఫాను ముందు వచ్చే గాలుల్లా, సముద్రం పొంగే ముందు వచ్చే అలల్లా నా గుండె కొట్టుకుంటోంది. మంచి శకునం అయితే కాదు, ఏదో ప్రమాదంలా, ఏదో చెడు జరగబోతుందని నాకు అనిపిస్తోంది. నేను నమ్ముకున్న దేవుడు నా కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడతాడు. చూసింది చాలు, వెళ్దాం పద.
పదవే. బామ్మా మీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా? ఇప్పటికే లేట్ అయిపోయింది, త్వరగా స్టార్ట్ చేయండి ఆంటీ. అలాగే బాబు. అమ్మాయిలు, మీ ఇద్దరు కలిసి పాట అందుకోండి. ఆ, ఆ, ఒక్క నిమిషం బామ్మ. అబ్బా, మళ్ళీ ఏమైంది? నా బెస్ట్ ఫ్రెండ్ గౌరీ ఇంకా రాలేదు. ఒకసారి వీధిలోకి వెళ్ళి చూసొస్తాను. ఆ? అయ్యో దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ, వెయిట్ చేస్తాను కొద్దీ లేట్ అయిపోతుంది. వెయిట్ చేయకపోతే తమరు బయలుదేరొచ్చు. మీరు బయలుదేరండి ఆంటీ, నేను వెయిట్ చేస్తానుగా. ఇక తొందరగా రాపో. తొందరగా వచ్చేస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి? ఎవరండి మీరు? లోపలికి రాకుండా బయట ఉండిపోయారేంటి? లోపలికి రండి. అడుగుతుంటే మాట్లాడకుండా మొహం చాటేసుకుంటారేంటి? ఇటు తిరగండి. ఎవరండి మీరు? నాకంటూ ఎవరూ లేని దాన్ని, మిమ్మల్ని ఎప్పుడు మా ఊర్లో చూడలేదు. ఊళ్ళోకి రావద్దని గ్రామ బహిష్కరణ శిక్ష విధించిన దాన్ని కాబట్టి మీరెప్పుడూ నన్ను చూడలేదు, కానీ నా గురించి వినే ఉంటారు. అంటే మీరు వైశాలా? అవును. పిల్లని కాపాడిన ఆవిడ తన బిడ్డని ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఇంతకీ ఆవిడెవరు డాక్టర్? ఎక్కడికెళ్ళింది? గతంలో బలరాం గారి చేత ఊరు నుండి వెలువైపడ్డ వేసే వైశాలి మేడం. జన్మనిచ్చిన కొన్ని నిమిషాలకి కన్న బిడ్డను వదిలి వెళ్లిపోయిన వైశాలిని. బిడ్డను దూరం నుంచి చూస్తూ మురిసిపోతున్న దురదృష్టవంతురాల్ని. ఈ గుడిలో నా బిడ్డ పెరుగుతున్నందుకు ఆనందపడాలో, నా ఒడిలో పెరగనందుకు బాధపడాలో అర్థం కాని అభాగ్యురాల్ని. ఎందుకొచ్చారు ఇక్కడికి? నా బిడ్డను చూసి వెళ్దామని వచ్చాను. ఆయన చూశారంటే చంపేస్తారని తెలిసి కూడా మీరు చాలా పెద్ద సాహసం చేశారు. తెంచుకుంటే ఇంటే పేగు బంధం తెగిపోవట్లేదు. ఎవరైనా చూశారంటే చాలా ప్రమాదం. వెంటనే బయలుదేరండి. ఒక్క సాయం చేస్తారా? ఏంటది? ఇది నేను, ఇది నా కూతురు. నా బిడ్డను ఈ బొమ్మలోనే చూసుకుంటున్నా ఒక శాపగ్రస్తురాలైన అమ్మని నేను. దీన్ని మీ బొమ్మల కొలువులో పెడతారా? కాదనకండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. పెడతాను, మీరు వెంటనే బయలుదేరండి. జానకి గారు, ఒక్క నిమిషం. చిన్నప్పటి నుంచి నా కూతురు పేరున మీరు ఎన్నో అర్చనలు, అభిషేకాలు, యాగాలు, యజ్ఞాలు చేయించారు. ఒక తల్లిగా బిడ్డ కోసం పూజ చేయించిన తాయెత్తిది. దీన్ని నా కూతురికి కట్టే అవకాశం ఎప్పుడు దొరకలేదు.
ఈ రోజైనా నాకు అవకాశం కల్పించండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదెలా కుదురుతుందనుకుంటున్నారు? అమ్మాయిలు, మీ అమ్మ నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఆ, ఉండండి. బామ్మ పోనీ మీరైనా కట్టండి, నా కూతురు ఎవరో చెప్తాను. వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిజం నాకు గాని ఇంకెవరికి గాని చెప్పొద్దు. ఇన్ని సంవత్సరాలు ఇద్దరు బిడ్డల్ని నా కన్న బిడ్డలుగానే పెంచుకున్నాను. రెండు కళ్ళల్లాగా చూసుకున్నాను. ఇప్పుడు మీరు నిజం చెప్పి ఒక కంటిని పొడి చేయొద్దు. తెలుసుకోవాలనే ఆలోచన నా కలలో కూడా లేదు. మీరు నిజం చెప్పి అనర్థాలకు కారణం కాకండి. అయినా ఎన్నో సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న మీరు ఇప్పుడు ఇలా దగ్గరకు రావాలని చేసే ప్రయత్నంలో అర్థం లేదు. దయచేసి నా మాటను గౌరవించి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. జానకి, జానకి. ఆ, ఇక్కడేం చేస్తున్నావే? గౌరీ వచ్చి బొమ్మ ఇచ్చేసి లోపలికి రావడం కుదరదు, అర్జెంట్ పనుందని చెప్పి వెళ్ళిపోయింది. అవునా? అవును బామ్మా. దానికి నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? కంగారా? అలాంటిదేం లేదే. సరే, టైం అవుతుంది, వెళదాం పదా. ఆ, రా. ఎలాగైనా నా కూతురికి ఈ తాయెత్తు కట్టాలి. అమ్మమ్మ ఒకసారి ఇవ్వు. ఈ బొమ్మ మీ ఫ్రెండ్ ఇచ్చిందా? అవునమ్మా. తల్లి బిడ్డల బొమ్మ చాలా బాగుందమ్మా. మీ ఫ్రెండ్ అందరికంటే చాలా మంచి బొమ్మ తీసుకొచ్చిందమ్మా. జానకి, ఇంకా చూస్తావేంటి? ఆ బొమ్మను అక్కడ పెట్టు. అమ్మా, మీ ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మలో అమ్మవి నువ్వైతే నీ ఒడిలో ఉన్న కూతురు ఎవరు? నేనా పద్దునా? ఇంకెవరు? పద్మావతి గారా ఉంటారు. అవునవునవును. అమ్మ దగ్గర ఒక కూతురే ఉంటే ఎలా? ఇద్దరు ఉండాలి. అబ్బా సరేలేవే, అది నువ్వే అనుకో. ఎలా అనుకుంటాను? మరొక బిడ్డ బొమ్మ పెడితే అప్పుడు అనుకుంటాను. అబ్బబ్బా, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది? అమ్మా, నీకిద్దరు కూతురులా ఒక్కరా? చెప్పమ్మా.